మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యములోనికి మనం వెళదాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హల్లెలూయా, హల్లెలూయా. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి దయామయుడైన మా దేవా, పరిశుద్ధ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆరాధనలో నీ పక్షమై నీ సేవకునిగా నిలబడి ఉండగా నాలో నీ ఆత్మను ఉంచి నీ ప్రజలైన వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించండి. ఈ లేఖన భాగములో నుండి నూతనమైన ప్రకటనలు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని, అల్లరికి, సాతానికి, చీకటికి ఏమాత్రము చోటు లేకుండా పరిశుద్ధాత్ముడా నీ వాతావరణంలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను ఈ సామెతల గ్రంథం ఈ 17వ అధ్యాయములో అంటాడు, వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హల్లెలూయా. ఎందుకు ఈ మాట సొలొమోను మాట్లాడి ఉన్నాడు? పై వచనాలు గనక మనం ధ్యానం చేస్తే, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట దేవునికి స్తోత్రం. ఏమంటాడు? రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉన్న ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. 2వ వచనం, బుద్ధి గల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. హల్లెలూయా. అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము పంచుకొనును. ఇక్కడ గమనించండి, వాస్తవంగా మొదట మనం చదివిన మాటలో రుచి అయిన భోజనం కనపడుతుంది. ఈ భోజనం ఎక్కడుంది అని అంటే, కలహ ప్రియుని ఇంట్లో ఏముందంట? ఏముంది? భోజనం ఉంది. చెప్పండి. కలహ ప్రియుని ఇంట్లో ఏముంది? రుచికరమైందంట. గమనించండి, ఈ కలహ ప్రియునికి ఉన్న గుణం ఏంటి? మంచి భోజనం ఏర్పాటు చేసుకున్నాడు చక్కగా. తనకిష్టమైన ఆహార పదార్థాలు. ఈలోపు వాస్తవానికి నాలాంటి వాడు లేడు అనుకుందాం. హల్లెలూయా.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకే తయారు చేసుకున్నాడు. బయట నుండి ఒక వ్యక్తి వెళ్ళేటప్పటికీ ఇప్పుడు ఏం జరిగింది? అరే ఈడిప్పుడే రావాలా? ఈ భోజనం టయానికే రావాలా? భోజనం టయానికి ముందు, భోజనం టైం అయిపోయిన తర్వాత వస్తే ఎంత బాగుండును? అంటే ఏ వ్యక్తిలో కలహం ఉండిద్దో ఆ వ్యక్తి ఈ విధంగా ఆలోచన చేస్తాడు. ఇంకో మాట, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకున్న. ఎవడు? బుద్ధిగల దాసుడు. వాస్తవంగా బుద్ధిగల దాసుడు ఉంటాడు, సిగ్గు తెచ్చు దాసుడు ఉంటాడు. అంటే బుద్ధి కలిగిన వాడు వేరు, సిగ్గు తెచ్చేవాడు భక్తిహీనుడు, బుద్ధి లేనోడు. గమనించండి, బుద్ధి లేనోడు ఏం చేస్తాడంటే సిగ్గు తీసుకొస్తాడు. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఏలుబడి చేస్తాడు. ఎక్కడ కూడా బుద్ధి లేనోడు ఏం చేస్తాడంటే సిగ్గు లేనటువంటి విధంగా ఇంట్లో విషయాన్ని ఎక్కడ చెబుతాడు? బయటికి తీసుకెళ్తాడు. అంటే గమనించండి, ఇంట్లో 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని నలుగురు మధ్యలోనికి తీసుకెళ్ళేవాడే సిగ్గు తీసుకొచ్చేవాడు. ఏ రోజైతే ఇంట్లో విషయం బయటికి వెళ్ళిందో ఆ రోజు అవమానం, నిందె, తలదించుకునే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ అంటాడు, రుచికరమైన భోజనము ఎవరింట్లో ఉండిద్ది? కలహప్రియుని ఇంట్లో ఉండిద్ది. సిగ్గు తెచ్చే కార్యక్రమము ఎవరింట్లో ఉండిద్ది? బుద్ధిహీనుని ఇంట్లో ఉండిద్ది. గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్క కోసం బ్రతికినా చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వట్టి రొట్టె ముక్క చాలు. అదే రీతిగా బుద్ధిగల దాసుడు తన బుద్ధిని బట్టి, తన యొక్క భయభక్తులను బట్టి తనంట అన్నదమ్ములతో పాటు పిత్రార్జితమును పంచుకొనును. నాకు వచ్చింది దక్కుదల, ఇది నాకు చాలు అనుకునేవాడు బుద్ధిగలవాడు. అంటే గమనించండి, ప్రతి దాంట్లో కూడా ఒక నెమ్మది సమాధానం ఇస్తుంది, ఒక బుద్ధి పిత్రార్జితాన్ని అనుభవించేటట్లు చేస్తుంది. ఏ రీతిగా ఓ వ్యక్తి ఈ విధంగా ఆలోచన చేస్తాడో అలాగునే వెండికి మోస తగినది. వెండికి ఏం తగిలిందంట? మోస తగినది. బంగారమునకు కొలిమి తగినది. హల్లెలూయా. ఏం కావాలి? వెండికి మోస ఎంత అవసరమో, బంగారమునకు కొలిమి ఎంత అవసరమో, ఒక మానవ జీవితాన్ని పరిశోధించడానికి దేవుడు అంత అవసరమైనాడు. చప్పట్లు కూడా దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమనించు, బంగారం పనిచేసేవాడు బంగారాన్ని పరిశోధించేటప్పుడు తన ఏకాగ్రత కలిగి దాన్ని పరిశోధిస్తాడు. వెండిని మోస ద్వారా పరిశోధించేవాడు దాన్ని పరిశోధించుటకు ఏకాగ్రత కలిగి ఉంటాడు. బంగారంతో ఒక వస్తువును తయారు చేస్తున్నవాడు కావచ్చు, వెండితో
ఒక వస్తువుని తయారు చేస్తున్నవాడు కావచ్చు, తన మనసు, తన ఏకాగ్రత తన పని మీద నిలుపుతాడు. గమనించు, వంట చేసేవాడు ఒక స్త్రీ వంట మీద తన మనసు కేంద్రీకరించకుండా గ్యాస్ పొయ్యి మీద పెట్టానులని చెప్పని అదే ఉడికిద్దని మౌనంగా కూర్చున్నారు. నాకు ఏమైందండి? మాడిపోయింది. ఆహార పదార్థాలు అవసరమైతే ఏమవుతాయి? తినడానికి వీలు పడినట్లుగా అవుతాయి. అంటే ఒక వంట చేసే వ్యక్తి ఆ ఇంట్లో ఏ రుచి కలిగినటువంటి భోజన పదార్థాలు ఏర్పాటు చేస్తున్నావో దాని మీద నీ మనసు ఉన్నప్పుడే రుచికరంగా భోజనం తయారవుతుంది. అలాగుననే ఒక టాపీ మేస్త్రి తను చేస్తున్న పని మీద ఏకాగ్రత ఉండాలి. అప్పుడే కరెక్ట్గా బిల్డింగ్ని నిర్మించగలడు. అలాగునే ఒక కంప్యూటర్ సిస్టమ్ దగ్గర కూర్చున్నవాడు తన మనసు ఆ సిస్టమ్ మీద పెట్టకపోతే తను చేస్తున్న పని పాడైపోవచ్చు. అలాగుననే ఏ పని కొరకు నియమించబడిన వాడు ఆ పని మీద ఏకదృష్టి లేకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడు అనుకో, ఏం జరిగిద్దో తెలుసా? తను పెట్టిన పని మీద దృష్టి లేకపోవటం వలన పని పాడవచ్చు. గమనించండి, మనం చూస్తాం రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఆ సిగ్నల్ ఇచ్చేటప్పుడు అతగాడు ఏమాత్రం సిగ్నల్ ఇవ్వకుండా రూట్ మ్యాప్ ప్రకారంగా అతడు ఆఫీసులో కూర్చొని రూట్ క్లియర్ చేయకపోతే ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. అలాగుననే మానవ జీవితం కూడా పతనమైపోయిద్దని, మానవ జీవితం కూడా శిథిలమైపోయిద్దని, మానవ జీవితం కూడా పాడైపోయిద్దని, కుటుంబాలు బద్దలైపోతాయని దేవుడు ఏం చేశాడో తెలుసా? హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన హృదయాన్ని పరిశోధిస్తాడంటే, ఒకటి, నీ ప్రవర్తనకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చుటకు పరిశోధిస్తాడు. రెండవదిగా, నీతిని అనుసరించినట్లు నైవేద్యము అర్పించినట్లుగా ఒక వ్యక్తిని పరిశోధిస్తాడు. మూడు, నీకున్నటువంటి విశ్వాసము స్థిరంగా ఉందా లేదా అని దేవుడు పరిశోధిస్తాడు. నాలుగవదిగా, నీవు దేవునికి ఎలా జీవిస్తున్నావో, ఎంత ప్రాధాన్యత నీవు దేవునికి ఇస్తున్నావో దేవుడు పరిశోధిస్తాడు. హల్లెలూయా. ఎగ్జామ్లో పాస్ అవ్వకుండా మరొక పై తరగతికి వెళ్తానికి అవకాశము లేదు. భక్తి జీవితంలో కూడా దేవుడు పరిశోధించే కొలది నీలోనికి ఒక రూపం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు తెలుసా? ఒకవేళ రక్షణ, మారు మనసు, బాప్తిజం పొందనడు అనుకో, అతడు తప్పిపోతాడేమో, నరకానికి వెళతాడేమో, అతని కొరకు నేను కార్చిన రక్తం వృధా అయ్యిద్దేమో అని ఆ వ్యక్తిని పరిశోధించి ఆయన వైపునకు త్రిప్పుకుంటాడు. రెండు, రక్షణ పొందిన వ్యక్తి అనుకో, ఎక్కడ మార్గము విడిచి ఎక్కడ దేవునికి దూరం అవుతున్నాడో అని పరిశోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ రక్షణ పొందిన వారు దేవుని ఎలా ఆరాధిస్తున్నారో, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అని దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. అందుకనే ఈ జ్ఞాని అయిన సొలొమోను ఆలోచన చేసి అంటాడు, యెహోవా హృదయ పరిశోధకుడు. హల్లెలూయా. హృదయాన్ని పరిశోధించే పరిశోధకుడు ఎవరు? యెహోవా. చూడండి, 3 మాటలు నేను మీతో చెప్తాను. ఒకటి, ఆయన నీ హృదయాన్ని పరిశోధించినప్పుడు హృదయం ఎలా కనపడింది? యెషయా గ్రంథం 29వ
అధ్యాయము 13 ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. హల్లెలూయా. దేవుడు హృదయాన్ని చూసినప్పుడు వారు ఎట్లా కనపడ్డారంట? వారి హృదయం దేవునికి ఎలా ఉందంట? దూరంగా. ఎట్లా ఉందండి? ఎట్లా ఉంది? దూరంగా. అదేంటి సార్, మేము మారు మనసు పొందాం, మేము బాప్తిసం పొందాం, మేము క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నాం, మేము మానక ప్రార్థన చేస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం, మేము వాక్యం చదువుతున్నాం, మేము ప్రభు బలను స్వీకరిస్తూ ఉన్నాం, మరి ఎంత జరుగుతున్నప్పుడు మా హృదయం దేవునికి దూరంగా ఉండటమేంది అని అంటే, అక్కడ దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7, 8 వచనాలు, 9 వచనాలు చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హల్లెలూయా. అంటే ఏముంది ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథంలో నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. యేసు ప్రభు అంటారు, ఈ ప్రజలు తమ నోటితో నన్ను ఘనపరచుదురు గాని, లేక పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని హృదయం ఎట్లుందంట? దూరంగా. ఎలా ఉంది గమనించండి. చూడడానికి ప్రభుని స్తుతించవచ్చు, చూడడానికి ప్రభుని గణపరచవచ్చు, చూడడానికి క్రియల వలన నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావచ్చు, కానీ నీ హృదయం ఎలా ఉంది? బైబిలు యేసుప్రభు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు దేవుని చూడాలని, కానీ దేవుని చూడడానికి నీ నోటిని ఉపయోగిస్తున్నావు, కానీ నీ హృదయం మాత్రం ఎట్లా ఉంది? దూరంగా. కారణం ఏంటి దూరంగా ఉండటానికంటే? వారంట ఎలా ఉన్నారండి? భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. ఎవరి విధులండి? ఎవరి విధులు? మానవ విధులు. అంటే మనిషి ఏది చెబుతాడో అదే చెయ్యాలి. హల్లెలూయా. వాస్తవంగా మానవ విధులు వచ్చినాయి కనుక చెప్తున్నాను. ఓ మనిషి చనిపోయాడు అనుకో, చనిపోయిన తరువాత ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? శరీరమే ఉంది, అతనిలో ప్రాణము ఆత్మ లేదు. ఏం చేస్తారంటే, ఎవడో పూర్వం కాలంలో ఆ సమాధి బాక్సులో పెట్టుకొని ఆ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు, రే 3 చోట్ల ఆపండ్రా, ఒక చోట పిలిచినప్పుడు లేకపోతే 2వ చోటన లెగుతాడేమో, 3వ చోటన లెగుతాడేమో అని పద్ధతి పెట్టారు. ఎవడో లేచాడంట, దాన్ని పెట్టుకొని చాలామంది ఏం చేస్తారు తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత సమాధి దగ్గర తీసుకెళ్ళేటప్పుడు ఒక చోట, 2 చోట్ల, 3వ చోట ఎక్కడ? సమాధి గొయ్యి దగ్గర.
మేమేం చేస్తున్నాం తెలుసా? అరే పోయింది ఆత్మ ప్రాణం రెండు మనిషిలో లేవు, ఇక దించాల్సిన అవసరం ఏముంది, దించొద్దు అని చెప్పని తీసుకెళ్తాం. ఆ గ్రామంలో ఏమొచ్చిందో తెలుసా? వీడు ఎక్కడో సేవ చేస్తా ఏడకొచ్చి కొత్త పద్ధతులు పెడుతున్నాడు. ఏంటి కొత్త పద్ధతులు పెడుతున్నాడు? దించుడు అనేది పూర్వం నుండి ఎప్పటి నుండో వస్తుంది, కానీ దించకుండా శవాన్ని అంతే తీసుకొని వెళ్తున్నారు అని చెప్పన్నాడు. నేనేమన్నాను తెలుసా? 10 సార్లు దించుతా, లేపుతావా నువ్వు అని అడిగాను. హల్లెలూయా. 10 సార్లు దింపిస్తా, నువ్వు లేపుతావా మనిషిని అన్నా. బతికున్నప్పుడు మొత్త భోజనం పెట్టరు, బతికున్నప్పుడు పలకరించేవాడు ఉన్నాడు, బతికున్నప్పుడు పరామర్శించేవాడు ఉన్నాడు, బ్రతికున్నప్పుడు దగ్గరకు వచ్చేవాడు ఉన్నాడు. చనిపోయిన తర్వాత వచ్చి రకరకాల సాకులు రకరకాల మాటలు మాట్లాడతారు. కనుక దేవన్న దించం, మనిషి కట్టెగా మిగిలిపోయాడు, ఈ కట్టె ఈ మట్టిని తీసుకెళ్ళి మట్టిలో పెడుతున్నాము కనుక దించం. ఆ తర్వాత చెప్పే, నీ ఇంట్లో ఎవరన్నా పోతే 10 సార్లు దించుకో. హల్లెలూయా. 10 సార్లు దించుకో, స్తోత్రం కలుగునుగాక. మానవ పద్ధతులు. అది దించితేనంట, పిలిస్తేనంట, లెగుతాడంట. దించితే పిలిస్తే లేస్తే. హిందువులైతే కాల్చటం ఎందుకు? క్రైస్తవులైతే భూస్థాపన చేయటం ఎందుకు? అవసరం లేదు కదా. మానవ పద్ధతులు, మానవ పద్ధతులు. గమనించండి, వాక్యం అంటుంది, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. దేన్ని బట్టి అంట? మానవ విధులను బట్టి. ఈ మానవ విధులు మనిషిని కఠినత్వంలోకి తీసుకెళ్తాయి. మానవ విధులు మనిషిని మరి మూర్ఖుడుగా మారుస్తాయి. అందుకే గమనించండి, మానవ పద్ధతులను బట్టి ఏ పని కూడా చేయకూడదు. గమనించండి, మానవుల పద్ధతులు కాదు. గమనించండి, మానవులు వాళ్ళకి ఇచ్చ వచ్చినట్లుగా, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటారు. వాక్యం అంటుంది, దేవుడు నిన్ను పరిశోధించడానికి ఆయన నిన్ను చూచినప్పుడు పెదవులైతే ఘనపరుస్తూ ఉన్నాయి, హృదయం అయితే దూరంగా ఉంది. క్రియలు చూసినప్పుడు మనుషుల పద్ధతులు, మనుషుల ఆలోచనలు, మనుషుల క్రియలు, మనుషుల స్వభావము వారిలో కనపడతా ఉంది. గమనించు, ఒకటి, దేవుడు చూసినప్పుడు హృదయం ఎట్లుందంట? దూరంగా. హల్లెలూయా. ఒక వ్యక్తి దూరంగా అయిపోయాడు అనుకో, పరిస్థితి ఏంటి? తండ్రిని విడిచి కుమారుడు ఆస్తిని తీసుకుని దూరం వెళ్ళాడండి. ఏమయ్యాడు? ఆహారం ఉందా? వెళ్ళేటప్పుడు ఆస్తితో వెళ్ళారు, వెళ్ళేటప్పుడు సమృద్ధితో వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బు రకరకాల వేషాలకు, రకరకాల వ్యసనాలకు, రకరకాల పనులకు ఆ డబ్బు ఆ వ్యక్తిని పాడు చేసింది. అంతా అయిపోయింది. డబ్బు ఉన్నప్పుడు జల్సా చేశాడు. డబ్బు అయిపోయిన తర్వాత అప్పుడు బందీలో బంధించబడిన స్థితిలో ఒక పక్షి లేకపోతే ఒక మనిషి ఎలా ఉంటాడో ఆ రీతిగా ఆకలి బాధకు తట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చివరికి
పందులు తిను పొట్టు కూడా ఆయనకి దొరకల. గమనించు, దూరమైతే కలిగే నష్టం ఏంటంటే జీవితం పాడైపోయిద్ది, బ్రతుకు నాశనం అయిపోయిద్ది, తినటానికి తిండి లేకుండా పోయిద్ది. ఎందుకు? నీ పునాది నువ్వే వేసుకున్నావుగా, నాకంతా తెలుసని వెళ్ళేవుగా. దాని వలన చివరికి ఏం గుర్తొచ్చింది అతగాడికి? అతడికి వస్త్రాలు మురికి పట్టినాయి, వెంట్రుకలు పెరిగిపోయినాయి, జీవితం అంతా పాపపు మురికితో నింపబడ్డాడు. కానీ తండ్రి ఎదురు చూస్తున్నాడంట, నా కుమారుడు దూరం అయ్యాడు, ఏదో ఒక రోజున వస్తాడు. తండ్రి ఎదురు చూపును బట్టి కుమారుడు తన తప్పును తను తెలుసుకొని తిరిగి నా తండ్రి ఎంట అనేక మందికి పనివారికి ఆహారము సమృద్ధిగా ఉంది, నేను కుమారుణ్ణి అనిపించుకున్నట్టు కంటే కూలివానిగానైనా పనిచేద్దామని వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడండి? దూరం అయిపోయిన కుమారుణ్ణి, రే నా ఆస్తిని పాడు చేశావు, నాకు అవమానం తీసుకొచ్చావు, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఇప్పుడు ఏమీ లేని నిస్సహాయకమైన స్థితిలో ఉండి ఏ దారి లేక నేనే దారి నా దగ్గరకు వచ్చావు అని తండ్రి తృణీకరించాల. తండ్రి దగ్గరకు తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన పాపిని పశుప్రాయుడాను, పందివలే దుర్లాను, కుక్కవలే తిరిగినాను. ప్రధాన పాపిని పశుప్రాయుడాను, పందివలే దుర్లాను, కుక్కవలే తిరిగినాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అన్నావు, పరిచర్య చేయమన్నావు. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అన్నావు, పరిచర్య చేయమన్నావు. ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు, నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు. హల్లెలూయా. ఏం చేశాడండి తండ్రి? దూరం అయిపోయేవాళ్ళని వదిలేశాడా? వదిలేయలా. కుమారుడు రాంగల్ని కౌగిలించుకొని, వాడు వస్త్రాలు పాతగిలినాయని, వాడు దుర్వాసన కొడుతున్నాడని, వాడు మురికిగా ఉన్నాడని, ఎండ్రుకులు పెరిగిపోయినాయని, కాళ్లకు చెప్పులు లేవని, ఆ తండ్రి అతని యొక్క మురికిని ఆలోచన చేయలా. అతన్ని కౌగిలించుకొని, నీ పాపాలు నేను క్షమించే కుమారుడా. దేవుని స్తోత్రం. అంటే నువ్వు దూరం అయిపోయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దగ్గరకు తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథం 2వ మాట, 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. దేవుడు హృదయాన్ని చూసినప్పుడు దేవుని మీద నుండి అంట ఏం చేసుకున్నాడంట? తొలగించుకున్నాడు. హృదయం ఏమైంది? యెహోవా మీద నుండి తొలగించుకున్నాడు. ఎందువలన? నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి,
అప్పటి వరకు ఎవరి మీద ఉంది? యెహోవా మీదే ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది? నరులు వచ్చారు, వారిని ఆశ్రయించాడు, వారిని ఆధారంగా చేసుకున్నాడు. గమనించండి, ఈరోజు వాక్యం అంటుంది, యెహోవా మీద ఉన్న హృదయము నరులను ఆశ్రయించి వారిని ఆధారంగా చేసుకుంటే తొలగిపోతుందంట. హల్లెలూయా. గమనించు, మనిషి వేరు, దేవుడు వేరు. దేవుని మనుషులతో పోల్చకూడదు, లేక మనిషిని దేవుడితో పోల్చకూడదు. ఎందుకు? మనిషి దేవుడు కలుగు చేసిన వాడు. మనిషి ఎవరండి? దేవుడు కలుగు చేసిన వాడు. అలాంటప్పుడు నీవు దేవునిని మనుషులతో కలపకూడదు. నిన్ను కలుగజేసిన దేవుని, నీకు రూపమునిచ్చిన దేవుని, నీకు జీవప్రాప్తి కలుగజేసిన దేవుని, నీకు ఆధారమై ఉన్న దేవుని, నీకు క్షేమమునిచ్చిన దేవుని, కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుతున్న దేవుని, ఆయన మీద నుండి నువ్వు తొలగించుకొని నరులను వెంబడిస్తే జరిగేది ఏంటో తెలుసా? శాపం. ఏమొచ్చిందండి? శాపం. ఒక వ్యక్తికి శాపం గనక ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడు అనుకో, చేస్తున్న పనిలో జయం ఉండదు, ఆరోగ్యములో జయం ఉండదు, మనం ఉంటున్న స్థలములో ఘనత ఉండదు. శాపం మనిషిని రకరకాల పరిస్థితుల్లో గుండా నడిపిస్తూ ఉండింది. చివరికి ఆ శాపం ఏం చేసిందో తెలుసా? దాన్ని నువ్వు అనుభవించి చివరికి నీవు గనక మార్పు చెందకపోతే ప్రాణాన్ని తీసిద్ది. హల్లెలూయా. ఏం తీసిద్దండి? ప్రాణాన్ని తీసిద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ప్రయాణం అవుతున్నారు. ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు? కానాను దేశానికి ప్రయాణం అవుతున్నారు. మోషే అంత కష్టపడి శ్రమపడి దేవుని మాటను నిరాకరించక, దేవుడు చెప్పిన మాట ప్రకారం కొన్నిసార్లు అవమానాలు, నిందలు కలిగినప్పటికీ నిలబడి ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. బయటికి తీసుకొస్తే వీళ్ళు చేసిన పనేంటో తెలుసా? వీళ్ళు నడిచిన విధానం ఏంటో తెలుసా? వీళ్ళు ప్రతిసారి కాస్త నీళ్లు దొరకలేదనుకో, ఐగుప్తు వైపు చూశారు. ఆహారం దొరకలేదనుకో, ఐగుప్తు వైపు చూశారు. మాంసం దొరకలేదనుకో, ఐగుప్తు వైపు చూశారు. అంటే దేన్ని ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? దేన్ని ఆశ్రయిస్తున్నారు? ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు సుఖభోగాలని. గమనించండి, ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన వారిలో ఇద్దరు కానాన్లోకి వెళ్ళారు. మొత్తం ఏమైపోయారు? శాపం వారి మీదకు వచ్చి వారిని ఈ 40 సంవత్సరాలలో ఐగుప్తు దేశానికి వెళ్లకుండా చంపేసింది. మరి ఐగుప్తు కానాన్ దేశానికి వెళ్ళింది ఎవరు అంటే అరణ్యములో పుట్టినోళ్ళు. దేవునికి స్తోత్రం. ఎవరండి కానాన్ దేశానికి వెళ్ళింది? ఎవరు? ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి కాలేబు, యెహోషువ. ఈ ఐగుప్తు దేశము దాటిన తర్వాత వీళ్ళకి అరణ్యంలో పిల్లలు పుట్టారు చూడండి, వీళ్ళు వెళ్ళారు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తిని శాపం వెంటాడితే జరిగేది ఏంటో తెలుసా? ఆశీర్వాదం అనుభవించకుండా చేసిద్ది అంతే. ఆశీర్వాదం అనుభవించకుండా చేసిద్ది.
అందుకే గమనించండి, నీవు ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే శాపాన్ని పోగొట్టుకోవాలి. ఏంటా శాపం అంటే, నీవు నరులను ఆశ్రయించడం, ఆ తర్వాత శరీరులను తనకు ఆధారంగా చేసుకోవటం. ఇప్పుడు నీ ఆధారం ఏంటి? నీ ఆశ్రయం ఏంటి? నీవు ఆశ్రయించవలసింది జీవము కలిగిన దేవుని. నీవు ఆధారము చేసుకోవాల్సింది జీవము కలిగిన దేవుని. కానీ నువ్వు దేన్ని చేసుకున్నావు? నరులను, శరీరులను. వీళ్ళు నీకు నిత్యత్వాన్ని ఇస్తారా? ఇవ్వలేరు. దానివల్ల జరిగింది ఏంటో తెలుసా? ఆ శాపం ఎలా ఉందో చూడండి. 6వ వచనం, వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. హల్లెలూయా. ఏమన్నాడండి? ఏమన్నాడు? వాడు ఎడారిలో ఆరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినను అది వానికి కనబడదు. అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన సవిటి భూమి యందును నివసించును. అంటే పంటలు పండవు, ఫలం లేదు, ఆశీర్వాదం లేదు, మేలు వస్తుందన్న విషయం తెలియదు. అది తెలియదు. ఎందుకు? నరులను నమ్ముకున్నాడుగా. గమనించు, నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వెవరిని నమ్ముకున్నావు? నువ్వెవరిని వెంబడిస్తున్నావు? నీ శాపమును పోగొట్టి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుని నమ్మక శరీరులను, నరులను ఆశ్రయించి శాపాన్ని తీసుకొచ్చుకొని నీ ముందున్న ఆశీర్వాదం, నీ ముందున్న మేలు నీకు కనబడకుండా నీ కన్నులకు మరుగైపోతుంది. గమనించు. సౌలు రాజు మనుషులను ఆశ్రయించాడు. ఎవరు పోయి ఫిలిస్తీన్తో యుద్ధం చేద్దాం అనుకున్నాడు, రాజ్యం నిలబడలా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హృదయము తొలగిపోవుట వలన కలిగిన నష్టం ఏంటో తెలుసా? వాడికి ఆశీర్వాదము కనబట్లా. 9వ వచనం చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు గ్రహిస్తాడిక? శరీరం వెంబడించావు కదా, నరులను ఆశ్రయించావు కదా, ఇప్పుడు నీలోకి ఆశీర్వాదం నీకు కనబడతల్లా. ఆ తర్వాత ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? వ్యాధి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని గ్రహించేది ఎవరు? అంటే కొందరు హృదయాలను దేవుడు చూసినప్పుడు ఎట్లా కనపడ్డారంట? దేవుని మీద నుండి హృదయమును తొలగించుకున్న వారి వలె కనబడ్డారు. దేవుడు పరిశోధిస్తే. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట చూద్దాం. 78వ సంకీర్తన, 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన్ను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. హల్లెలూయా. వారి హృదయం ఎట్లా ఉందంట? స్థిరముగా లేదు. ఎట్లా లేదు? దేవుడు పరిశోధించినప్పుడు ఒకటి, హృదయము దేవునికి దూరంగా ఉన్నట్లుగా కనబడింది. 2, దేవుని మీద నుండి వారు తొలగిపోయినట్లుగా వారి హృదయము కనబడింది. 3, వారి హృదయము ఎలా ఉందంట? స్థిరముగా లేదు. వారు ఎలా ఉన్నారు? స్థిరముగా లేకపోవటం వలన వారు ఎలా ఉన్నారంట? దేవుని నిబంధనను గైకొనలేకపోయారు, దేవుని ముఖస్తుతి చేశారు, దేవుని ఎదుట వారు బొంకారు. ఏం చేశారండి? ఏం చేశారు? బొంకారు. కారణం ఏంటి?
కారణం ఏంటి అంటే వారి హృదయము స్థిరముగా లేదు. గమనించు, వారి హృదయం ఎలా లేదు? స్థిరముగా లేదు, అస్థిరం. ఇప్పుడు ఒక మాట, ఇంకోసారి ఒక మాట. చెప్పేదొకటి, చేసేదొకటి. గమనించండి, వారు దేవుని ముఖస్తుతి చేసిరి, వారు దేవుని ఎదుట బొంకారు, దేవుని నిబంధన గైకొనలేకపోయారు నమ్మకంగా. రోజు గమనించు, నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. గమనించు, నీ హృదయాన్ని ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. వాక్యం అంటుంది, అస్థిరమైన హృదయం, బొంకే మనస్సు, ముఖస్తుతి చేసే అనుభవం, వాక్యాన్ని గైకొనక నిలకడలేని స్వభావం వారిలో దేవుడు చూశాడు. ఎవరిలో? ఇజ్రాయేలు ప్రజలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారు అస్థిరులుగా ఉండడానికి వారిలో ఇంకొక అనుభవం ఏంటంటే, చూడండి, వారిలో ఉన్న ఇంకొక అనుభవం యెహెజ్కేలు గ్రంథం 14:3 చూడండి. వారు ఎందుకు అస్థిరులుగా ఉన్నారో చూద్దాం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయ దగునా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి హృదయం అస్థిరంగా ఉండటానికి గల కారణం ఏంటి? వారు దేవుని నిబంధన గైకొనలేకపోవడానికి గల కారణం ఏంటి? వారు దేవుని ఎదుట బొంకటానికి గల కారణం ఏంటి? వారు దేవుని ఎదుట ముఖస్తుతి చేయటానికి గల కారణం ఏంటంటే, హృదయంలో ఏముందంట? ఏముందండి? విగ్రహం. ఏంటో ఆ విగ్రహం? డబ్బు అనే విగ్రహం. ఏందండి? డబ్బు ఒక విగ్రహం. నేటి దినాల్లో ఈ లోక ప్రేమలు. ఆ మధ్య ఒక నడిగా, ఏమయ్య అబ్బాయి ఏం బాగున్నాడు అన్న. నా కళ్ళతో చూడండి పాస్టర్ గారు అంటుంది. ఇప్పుడు ఆమెకు నచ్చినోడు నాకు కూడా నచ్చాలంటే ఆమె కళ్ళు తీసి నేను పెట్టుకోవాలి. హల్లెలూయా. ఏం సీమన్ గారు? స్తోత్రం కలుగును గాక. ఎవరి కళ్ళతో? నా కళ్ళతో. చూడండి, చాలామంది చాలా విచిత్రంగా మాట్లాడతారు. గమనించండి, ఈ లోక ప్రేమ ఒక విగ్రహం. నేటి దినాల్లో మనం చూస్తున్నాం, పేపర్లో, ఆ తర్వాత టీవీ ఛానల్స్లో, వాట్సాప్ గ్రూపుల్లోకి వస్తూ ఉన్నాయి రకరకాల మనుషులు. వాక్యం అంటుంది, నీలో నిగ్రహ శక్తి కావాలి కానీ విగ్రహపు శక్తి కాదు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనుషుల చేతి పనులు. చదవండి ఆ మాట. 115వ సంకీర్తన చూడండి. 115వ సంకీర్తన 4వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారువియు, అవి మనుషుల ఎవరి చేతి పనులండి? గమనించు, మనుషుల చేతి పనులు. అంటే మనుషుల చేత నిర్మించబడిన బొమ్మలను దేవుళ్ళుగా భావించి
వారు చేసిన పని అంటే తెలుసా? ఆ విగ్రహాలను తీసుకొచ్చుకొని వారి హృదయములలో పెట్టుకోవటం వల్ల, లేక వారి ఇళ్లల్లో ఉండటం వలన వారు ఏమయ్యారో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెబుతా. తమ తండ్రి ఇంటి నుండి ఒక ఆమె గృహదేవతలను తీసుకొచ్చుకుంది. ఎవరామె? ఎవరండి? రాహేలు. ఏం చేసింది? గృహదేవతలను తీసుకొచ్చుకొని దాచుకుని తన తండ్రి పద్మనారాము నుండి ఈ యాకోబుని ఎంబడిస్తా కోపంతో, ఉద్రేకంతో వస్తా, నా ఇంట్లో నుండి నా గృహదేవతలను తీసుకెళ్తాడా అని చెప్పని వచ్చి యాకోబు మీద సీరియస్ అవుతూ ఉన్నాడు. ఈయన అంటాడు నేను తీసుకురాలేదు అంటాడు. తమ కుమార్తెల్ని అడిగితే లేయా అంది నేను తీసుకురాలేదు అంది. తీసుకొచ్చింది ఎవరు? రాహేలు కదా. ఆమంటుంది నేను కడగా ఉన్నాను, నువ్వు లోపలికి రాగాక నేను తీసుకురాలేదు అంది. దానివల్ల ఆమె గర్భం మూయబడింది. హల్లెలూయా. ఆమె గర్భం ఏం చేసింది? మూయబడింది. దానివల్ల జరిగింది ఏంటో తెలుసా? 2 కుమారులను కంది. రెండో వాడిని కన్నా తర్వాత ఆమె ఎఫ్రాతాలో చనిపోయిందండి. హల్లెలూయా. నేను అంటాను, నమ్మకముగా ఉంది రాహేలు. జబ్బు కలదే, పుసి కలదే, లేయా జబ్బు కలదే, పుసి కలదే. కానీ ఆమెనిది యెహోవా దయ వలన నేను ఒక కుమారుని, దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఇతగాడు ప్రేమించింది ఎవరిని? రాహేల్ని. కానీ దేవుని స్తుతించింది ఎవరు? లేయా. గమనించండి, ప్రతి విషయంలో కూడా దేవుని గణపరిచింది. యాకోబు దగ్గర తృణీకారంగానే ఉండొచ్చు, కానీ దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంది. ఈమెను యాకోబు ప్రగాఢంగా ప్రేమించాడు, కానీ ఇంట్లో అబద్ధికురాలయ్యింది. ఏమైంది? అబద్ధికురాలయ్యింది, దొంగతనం చేసే వ్యక్తి అయింది. చివరికి మధ్యలోనే అర్ధాంతరంగా తన కాలాన్ని ముగించింది. కారణం ఏంటో తెలుసా? కేవలం ఒక అబద్ధం. సామెతల గ్రంథకర్త ఒక మాట రాస్తాడు చూడండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఎవరండి? అబద్ధమాడు పెదవులు ఎవరికి? యెహోవాకు ఏమై ఉన్నాయంట? ఏమై ఉన్నవి? హేయము. ఇంకోటి చదవండి, 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. కుటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అబద్ధం ఆడేవాడు ఏమవుడంట? తప్పించుకోడు. 9వ వచనం చూడండి. కుటసాక్షి శిక్షణ, అబద్ధములాడువాడు నశించును. అమ్మగారు ఏమాడింది? అబద్ధం ఆడింది కదా. గృహదేవతలను తీసుకొచ్చింది, ఇంట్లో పెట్టుకుంది. నేను అంటాను, 3వ మాట, వారి హృదయములో ఏమున్నాయంట? విగ్రహం. ఆ విగ్రహాలను చేసేవాళ్ళంట వాటి వంటి వారి అని రాయబడింది 115వ సంకీర్తనలో. అందుకనే గమనించండి, 1, దేవుడు హృదయమును చూచినప్పుడు దూరంగా ఉన్నట్లుగా కనబడింది. 2, దేవుడు హృదయమును చూచినప్పుడు యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకున్నట్లుగా కనపడ్డారు. 3, దేవుడు వారి హృదయాన్ని చూసినప్పుడు వారు స్థిరముగా లేరు. స్థిరముగా లేరు.
అందుకే దావీదు 139వ సంకీర్తన 1వ వచనములో ఒక మాట అంటాడు, యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా. ఎట్ట కనపడ్డాడు? దేవుడు పరిశోధించి దావీదుని తెలుసుకున్నప్పుడు దావీదు హృదయం అంట దేవుని హృదయానుసారుడయ్యాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమనించు, దావీదు హృదయాన్ని దేవుడు చూసినప్పుడు కల్మషము లేదు, అతనిలో మోసము లేదు, అతనిలో అబద్ధము లేదు, అతనిలో అన్యాయము లేదు, అతడు ఏ విరోధము కూడా అతనిలో లేదు, నరహంతకపు తనము అతనిలో లేదు. మరి ఏముంది అని అంటే దేవుని హృదయం కనపడింది. హల్లెలూయా. ఏ హృదయం కనపడింది? దేవుని హృదయం. ఎందుకంటే అతని హృదయములో స్తుతి ఉంది. హల్లెలూయా. అతని హృదయములో ప్రార్థన ఉన్నది. అతని హృదయములో మరి దేవుని వాక్యం ఉంది. ఈరోజు గమనించు, నీ హృదయంలో ఏముంది? ఈరోజు బైబిల్లో వారి హృదయాలను చూసినప్పుడు కొందరు హృదయాలు దూరంగా ఉన్నాయి, కొందరు హృదయాలు దేవుని మీద నుండి తొలగిపోయాయి, కొందరు హృదయాలు అస్థిరంగా ఉన్నాయి, స్థిరంగా లేకుండా. అయితే దావీదు హృదయాన్ని దేవుడు చూచినప్పుడు దావీదు హృదయం దేవుని మీద ఆనుకొని దేవుని స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యము హృదయములో భద్రము చేసుకున్నట్లుగా కనబడుతుంది. అందుకే అరణ్యములో ఉన్న దావీదుని ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఉన్నతాస్థితి అయిన సింహాసనం మీద తీసుకెళ్ళాడు. రోజు గమనించు, దేవుని నమ్ముకున్నావు, దేవుని ఆశీర్వాదం నీ మీద పనిచేస్తుందా? దేవుని ఆశీర్వాదం నీ మీద పనిచేసే విధంగా నువ్వు ఉన్నావా లేదా? పరిశీలన చేయి. ఆయన హృదయ పరిశోధకుడు యెహోవాయే. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు క్రియలు చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. యెషయా ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషయా కుమారుడైన దావీదుని రాజుగా పట్టాభిషేకం చేయడానికి దేవుని చేత పంపించబడినప్పుడు ఆ ప్రవక్త పైరూపాన్ని చూశాడు, కానీ దేవుడు ఏం చూశాడంటే అంతరంగాన్ని చూశాడు. అంతరంగాన్ని చూశాడు. రోజు గమనించు, దేవుడు నీ అంతరంగములోనికి వచ్చి నివాసం చేయాలనుకుంటాడు. అందుకే దావీదు అంటాడు, నా ఆంతర్యములో ఏముందంట? చదవండి ఆ మాట. 51వ సంకీర్తన దావీదు అంటాడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏ మనసు కావాలంట? స్థిరమైన మనసు. ఈరోజు గమనించు, ఒకవేళ నీ హృదయము దూరంగా ఉందా, నీ హృదయము తొలగించుకొని ఉన్నావా, నీ హృదయము అస్థిరంగా ఉందా, దేవుణ్ణి ఆహ్వానించు. ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయి, నా అంతరంగంలోనికి నువ్వు రా, నీ పరిశుద్ధాత్మను నా మీద నుండి తీసేయొద్దు, నన్ను వాడుకో, నీ ఆశీర్వాదం నా మీద పనిచేయాలి, నీ దీవెన నా మీద పనిచేయాలి, నీ మేలులు నా మీద పనిచేయాలి, నా చెయ్యి ఆశీర్వాదకరంగా ఉండాలి,
నా కన్ను ఆశీర్వాదకరంగా ఉండాలి, నా చెవులు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా పెదవులు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా నాలుక ఆశీర్వాదకరంగా ఉండాలి, నా పాదం ఆశీర్వాదకరంగా ఉండాలి, నా హృదయము ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే పేతురు అంటాడు, ఆశీర్వాదానికి వారసులవుటకే మీరు పిలువబడితే కానీ కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఏం చేయాలి? దీవించండి. ఈరోజు గమనించు, నువ్వు దూరంగా ఉండటం వలన, నీ హృదయాన్ని తొలగించుకోవటం వలన, నీ హృదయం అస్థిరంగా ఉండటం వలన ఆశీర్వాదం లేదేమో. ఈరోజు ప్రభు పాదాలు పట్టుకో, ఆయన దగ్గరకు రా, ఆయన వెంబడించు. నీ కోసం, నా కోసం ఆయన 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద సస్యరుడుగా జీవించి ఆయన హృదయాన్ని బద్దలు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని స్థిరపరుచుట కొరకు, నీ హృదయము దేవునికి దగ్గరవుట కొరకు, నీ హృదయము దేవుని యందు నిలిచి ఉండుట కొరకు. ఓ దావీదులాగా నిన్ను చూసినప్పుడు నీలో దావీదు మనసు కనబడేటట్లు, దేవుని మనసు కనబడేటట్లు ఆయన తన హృదయాన్ని బద్దలు చేసుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నావుగా, నీ హృదయం ఎట్లా ఉంది? బైబిల్ అంటుంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. గమనించు, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. మాటలు ఉన్నాయని చెప్పని ఏది పెడితే మాట్లాడకూడదు. వ్యర్థమైన ప్రతి మాటకు ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. మనం ఏది మాట్లాడిన నోటితో దేవుని ఎదుట లెక్క చెప్పాలి. ఇప్పుడు సంవత్సరం అంతా నువ్వు చదువుకున్నావు, నీ లెక్కలు ఎప్పుడు కనపడతాయి? ఫైనల్ ఎగ్జామ్లో కనపడితే కనపడవా? నువ్వు రాసే ఎగ్జామ్ను బట్టే నీకు వచ్చే మార్కులే నీకు స్టేట్మెంట్ ఇస్తాయి. అలాగుననే ఒకరోజు దేవుడు లెక్క చూడబోతున్నాడు. ఆయన లెక్క చూస్తున్నప్పుడు నీ హృదయము దూరంగా ఉన్నట్టు, నీ హృదయము తొలగిపోయినట్లు, నీ హృదయము అస్థిరంగా ఉన్నట్లుగా కనబడిన ఎడల, నా తండ్రి చేత శపించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన నిత్యగ్ని గుణంలోనికి వెళ్ళండి. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలం లేక నీ హృదయము సరి చేసుకొని దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయిస్తూ వాక్యము చేత, ప్రార్థన చేత, స్తుతి చేత, కన్యళ్ల చేత నీ కుటుంబాన్ని కట్టుకుంటా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినట్లయితే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము, నీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవంలో ప్రవేశించు. ఏది కావాలి నీకు? ఏది చేసినా నీ హృదయాన్ని బట్టే. కనుక అందరూ మోకరించండి. ప్రభువా, నీ పాదాలు పుట్టుకుని అడుగుతున్నాను, నా హృదయము దూరంగా ఉందేమో, నా హృదయం తొలగిపోయిందేమో, నా హృదయము నీ ఎదుట సరి అయిందిగా లేదేమో. క్షమించండి, మమ్మల్ని మన్నించండి. నీవు క్షమించకపోతే మమ్మల్ని ఎవరు క్షమిస్తారు? నీవు క్షమించకపోతే మమ్మల్ని ఎవరు క్షమిస్తారు? యేసయ్యా, నీ పాదాలు పుట్టుకొని అడుగుతున్నానయ్యా. యేసయ్యా, ప్రాధేయపడుతున్నానయ్యా, బ్రతులాడుతూ ఉన్నానయ్యా. నీ మాటలో శక్తి ఉంది కదా, నీ మాటలో బలం ఉన్నది కదా, నీ మాటలో ప్రభావం ఉన్నది కదా. అయ్యా, ఈరోజు నీ పాదాలు పుట్టుకొని అడుగుతున్నాను. పాపము, దుర్మార్గత, దుష్టత్వము, మూర్ఖత్వము, అహంకారము, గర్విష్ఠతనము వల్ల నా హృదయము దూరంగా ఉందేమో, నా హృదయము తొలగిపోయిందేమో, నా హృదయము సరిగ్గా లేదేమో. ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాను అయ్యా, నిన్ను బ్రతులాడుతూ ఉన్నాను, నిన్ను వేడుకుంటూ ఉన్నాను. నా జీవితాన్ని కట్టేసాయి,
నా జీవితాన్ని కట్టు యేసయ్యా. ప్రభువా, ఈరోజు మా పాపములు ఒప్పుకుంటున్నామయ్యా, విడిచిపెడుతున్నాం ప్రభువా. ఆశీర్వాదం మా మీద పనిచేయకపోవటానికి గల కారణం మా హృదయము. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి, అంతకంతకు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి, దీవెనకరంగా మార్చబడడానికి తన హృదయములో ఉన్న ప్రార్థన, స్తుతి, వాక్యం సంపూర్ణ ఆశీర్వాదాలను తీసుకెళ్ళింది. ఆశీర్వాదానికి కారకుడిగా తీసుకొచ్చింది అయ్యా. ఆ ఆశీర్వాదం మాకు కావాలి. మా హృదయాన్ని సరిచేయండి అయ్యా, సరిచేయండి అయ్యా, సరిచేయండి అయ్యా. మా హృదయాన్ని తెరవండి ప్రభువా. హృదయాన్ని తెరిచినట్లు తెరవండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం. నిశ్చయముగా నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. మాట్లాడిన ప్రతి మాట సరి చేసుకోవలసిన విషయంలో సరి చేసుకొని, పరిశుద్ధపరచుకోవలసిన విషయంలో పరిశుద్ధపరచుకొని, తీసివేయాలి, తీసివేయవలసినవన్నీ కూడా తీసివేసుకొని దేవుని ఎదుట యథార్థ హృదయులై నిర్భయులై కనబడుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా సంఘాన్ని, విశ్వాసులు వారి హృదయాలు శుద్ధీకరించండి, పవిత్రపరచండి. మా హృదయాలు తేటగా నీ ఎదుట కనబడటానికి, ఆశీర్వాదం పనిచేయటానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.